హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ప్రతి వారం మీ ముందుకి ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఇంటర్డే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాం కదా. సో ఈ వారం కూడా మీ ముందుకి ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఇంటర్డే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు క్యాష్ సెగ్మెంట్లో అయినా ఆర్ ఆప్షన్స్లో అయినా ఆర్ కమోడిటీ ఎనీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకుని ఇంటర్డే ట్రేడింగ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కొత్తగా చూసే వాళ్ళకి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీస్ వీడియోస్ మేము ప్రతి వారం చేస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి ప్రీవియస్ చాలా స్ట్రాటజీ వీడియోస్ అప్లోడ్ చేసాం. ఆ వీడియోస్ కూడా చూడండి. చూసి మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ చాటింగ్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసరికి నేను కామన్గా ఎవ్రీ మ్యాక్సిమం స్ట్రాటజీలో వచ్చేసరికి నేను ట్రేడింగ్ వ్యూలోనే చెప్తాను. ఎందుకంటే మనకి ట్రేడింగ్ వ్యూలో చాలా ఇండికేటర్స్ దొరుకుతాయి. కంపేర్ టు మన బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే ఇండికేటర్స్ కంటే ఏంజిల్ బ్రోకింగ్ అయినా ఎల్ఎస్బ్లో ఎవరైనా అనుకోండి, వాళ్ళు చాలా లిమిటెడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ల్యాంగింగ్ ఉంటాయి. ఆ చార్ట్స్ వచ్చేసరికి మనకి ఎక్యురసీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూ అనేది వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మీకు వచ్చేసరికి 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి చాలా ఎక్యురసీ, సెకండ్ బై సెకండ్ ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు. అంటే వచ్చేసరికి ఒక 2 సెకండ్స్ లేట్ ఇస్తే మనం యూజ్ చేసే బ్రోకరేజ్ చాటింగ్ లేట్ ఇస్తే ఇది వచ్చేసరికి 2 to 3 సెకండ్స్ ఫాస్ట్ ఉంటుంది అనమాట ఇండికేషన్ ఇవ్వడంలో. సో అందుకే ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసుకోండి. మీకు కొద్దిగా ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు సెకండ్ బై సెకండ్ అప్డేట్ కూడా ఇస్తుంది. టైం, ఈ క్యాండిల్ ఎంత టైంలో క్లోజ్ అవుతుంది అనే అప్డేట్ కూడా ఇస్తుంటుంది ట్రేడింగ్ వ్యూ. బట్ మన బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాటింగ్ ప్లాట్ఫామ్లో ఈ క్యాండిల్ ఏ టైంకి క్లోజ్ అవుతుంది, ఏ టైంకి ఓపెన్ అయింది అనేది మనకి అక్కడ టైం అని మెన్షన్ చేయదు. టైం అనేది డిస్ప్లే కాదు. బట్ ట్రేడింగ్ వ్యూలో వచ్చేసరికి మీకు అది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆ క్యాండిల్ ఆ టైం వరకు క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుందని మనకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ట్రేడింగ్ వ్యూ చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, మీరు www.tradingview.com ల్యాప్టాప్ యూజ్ చేస్తే tradingview.com అని కొట్టి మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఇలా చాటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇది మొబైల్ ప్లాట్ఫామ్లో కూడా దొరుకుతుంది. మీకు ప్లే స్టోర్లో కూడా ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేస్తే మీకు మొబైల్ వర్షన్ కూడా దొరుకుతుంది. అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎక్కడైనా. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఇక్కడ వచ్చేసరికి ఈరోజు కూడా నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోనే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో అడ్వైజ్ చేసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము ఇంటర్డే ట్రేడింగ్ కోసం లైవ్ లెవెల్స్, టెక్నికల్ అనాలిసిస్ చేసి లైవ్ లెవెల్స్ ఇస్తాం. సో ఈ గ్రూప్లో ఎవరికైనా యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళని వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ షేర్ చేస్తూ మీకు లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసరికి నేను నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీది ఓపెన్ చేసాను చూడండి, నిఫ్టీ యాడ్ చేసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ ప్లెయిన్ చార్ట్ అనమాట. సో నేను ఇది పెద్దగా చేసుకుంటాను చార్టు. సో నేను నార్మల్ క్యాండిల్ టైప్ని హేకినాషి కన్వర్ట్ చేసుకుంటాను. నేను మ్యాక్సిమం నా ప్రీవియస్ స్ట్రాటజీస్లో కూడా నేను హేకినాషి మీదనే ఎక్కువ చెప్తాను. ఎందుకంటే మనకు ఒకటి ట్రెండ్ అనేది క్లియర్గా చూపెడుతుంది, డౌన్ ట్రెండా ఆర్ అప్ ట్రెండా అనేది. సో ఇండికేటర్ వచ్చేసరికి చూడండి, ఒకే ఇండికేటర్ ఈరోజు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్లింగ్ షాట్, సిఎం స్లింగ్ షాట్ సిస్టమ్, ఇది ఒకటే ఇండికేటర్. ఇది చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో సిఎం స్లింగ్ షాట్ సిస్టమ్ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్ట్రాటజీ. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. క్లియర్, మనకు ఒక ఇంటర్నెట్ ట్రేడ్ పర్పస్ అయితే 3 minutes అండ్ 5 minutes అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, 3 or 5 minutes. సో ఈ స్ట్రాటజీ మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎల్లో క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఎల్లో క్యాండిల్స్ ఈ మిడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేసి అప్ సైడ్ ఫామ్ అయినాయి అంటే బై పొజిషన్ తీసుకోవాలని.
అండ్ ఆల్సో ఇక్కడ మన గ్రీన్ ఇండికేషన్ కూడా ఇచ్చింది చూడండి. సో ఇక్కడ మన ఇండికేషన్ ఏంటంటే ఎబో, అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఎల్లో లైన్, ఈ ఎల్లో క్యాండిల్ చుట్టూ గ్రీన్ లైన్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఎల్లో లైన్ చుట్టూ గ్రీన్ లైన్ ఫామ్ అయిందంటే ఇండికేషన్ ఏంటంటే బై సిగ్నల్ ఇస్తున్నట్టు. సో బై పొజిషన్స్ తీసుకోండి. సో చూడండి సెల్ పొజిషన్, సెల్ సిగ్నల్ ఎలా ఇస్తుంది. సో ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ సేమ్ ఈ మిడ్ లైన్ ఉంది కదా, మనకు సిఎం ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది సిఎం ఇండికేటర్ లైన్. ఈ సిఎం ఇండికేటర్ లైన్ బిలో ఈ ఎల్లో క్యాండిల్ అనేది బిలో ఫామ్ అయితే, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, చుట్టూ రెడ్గా ఫామ్ అయింది, సేల్ సిగ్నల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, సేమ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది సిఎం అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ని. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎల్లో లైన్ని, ఇక్కడ వచ్చేసరికి బ్లూ లైన్ ఫామ్ అయింది కదా, ఇది వచ్చేసరికి బై సిగ్నల్ అనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి సేల్ సిగ్నల్ అనమాట. ఇక్కడ సేల్ సిగ్నల్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నిఫ్టీలో చూపెట్టాను 3 minutes టైం ఫ్రేమ్లో. 5 minutesలో కూడా ఒకసారి చూద్దాం. సో 5 minutesలో కూడా చూడండి సేమ్ ఈ సిఎం మూవింగ్ యావరేజ్ లైన్ని ఎబో ఈ ఎల్లో క్యాండిల్ క్రాస్ ఓవర్ చేసింది. సో ఇక్కడ చూడండి మనకి ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది, బట్ దీని చుట్టూ గ్రీన్ లైన్ ఫామ్ అయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసి సిఎం మూవింగ్ యావరేజ్ లైన్ని డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది ఎల్లో క్యాండిలే, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి చుట్టూ రెడ్ లైన్ ఫామ్ అయింది చూసారా. సో ఇది బై సిగ్నల్, సెల్ సిగ్నల్. సో మీరు 3 minutes అయినా యూజ్ చేసుకోండి ఆర్ 5 minutes అయినా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఇది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, ఇది మన లైవ్ మార్కెట్దే చూపెడుతున్నాను ఇది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి సేల్ సిగ్నల్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ మీకు యారో మార్క్స్ ఇచ్చింది చూసినావా, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని. ఇక్కడ బై చేశారు, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ క్లియర్ ఇండికేషన్ అనేది మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది క్రాస్ ఓవర్ అయిన తర్వాత. సో మీరు 3 minutes అయినా 5 minutes ఆర్ 15 minutes అయినా యూజ్ చేసి, మీ టైం ఫ్రేమ్ మీ ఇష్టము. 15 minutes అంటే మీకు ఒక టైం ఫ్రేమ్, ఒక ఎక్యురసీ పెరుగుతూ ఉంటుంది. మనకు టైం ఫ్రేమ్ అనేది క్యాండిల్ టైం ఫ్రేమ్ పెరిగితే మనకి వాలటిలిటీ అనేది తగ్గుతుంటుంది అనమాట. సో మీరు 15 minutes అయినా పెట్టుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఇలా. సో ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీలో చూపెట్టి, మీరు స్టాక్స్లో అయినా ఆర్ బ్యాంక్ నిఫ్టీలో అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు స్టాక్స్లో కూడా యాడ్ చేసి చూడండి. ఫస్ట్ అయితే పేపర్ ట్రేడింగ్ చేయండి, 1 or 2 trades పేపర్ ట్రేడింగ్ తీసుకొని మీకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాతనే ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన మరి ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద మేము ప్రతి వారం వీడియో చేస్తూ మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో అవి మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కొందరు ఫ్రెండ్స్ ఆక్టాఫెక్స్ గురించి అడుగుతున్నారు, యాడ్స్ చూసి మెసేజ్ చేస్తున్నారు. సో ఆక్టాఫెక్స్ ఏంటి సార్, ఆక్టాఫెక్స్లో ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ట్రేడింగ్ చేయొచ్చా అంట అని కూడా వాళ్ళు రీసెంట్గా మెసేజ్ చేస్తున్నారు. సో ఆక్టాఫెక్స్ అనేది ఇది ఫారెక్స్ సంబంధించిన బ్రోకర్ ఫ్రెండ్స్. ఇది ఇండియాకి సంబంధించిన ఫారెక్స్ అంటే మీకు కరెన్సీ పేర్స్ యూఆర్జేపీపీ, యూఆర్యుఎస్డి ఇలా కరెన్సీ పేర్స్ ఉంటాయిగా, ఇంటర్నేషనల్ బ్రోకర్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి ఆక్టాఫెక్స్ ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, ట్రేడింగ్ కొత్తగా మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా ఆర్ మార్కెట్ గురించి ఏం తెలియని వాళ్ళకైనా వీళ్ళు ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాపీ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాపీ ట్రేడింగ్ అంటే ఏం లేదు, మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ కాపీ ట్రేడింగ్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో డైలీ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళకి ఇలా ర్యాంక్ ఇస్తుంది అన్నమాట. సో ఆ బెస్ట్ ట్రేడ్ చేస్తూ బెస్ట్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళకి ఆక్టాఫెక్స్ ఇలా ర్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ ట్రేడ్స్ని కాపీ చేయడం అంతే. సో మీకు నాలెడ్జ్ లేదు, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఇలా బెస్ట్ ట్రేడర్ డైలీ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళ ట్రేడ్స్ కాపీ చేయొచ్చు అనమాట. ఇలా కాపీ చేస్తే అతను ఏమేమి ట్రేడ్స్ తీసుకుంటున్నారో మీ అకౌంట్లో కూడా అవే ట్రేడ్స్ యాక్టివేట్ అవుతాయి. అతను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మీ అకౌంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సో కింద కూడా మనకి పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. చాలా మెంబర్స్ ఉన్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళకి డిస్ప్లేనే కాపీ ట్రేడింగ్ అని ఇక్కడ ఒక పర్సన్ క్లిక్ చేశాను కదా,
ఓపెన్ అవ్వగానే కింద పెర్ఫార్మెన్స్ చార్ట్ కూడా చూపెడుతుంది. 1 ఇయర్ది, 6 months ఉంది, 1 month, 2 weeks. ఇలా బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరున్నారు. సో 2 weeksది, 1 monthది, 3 monthsది. సో ఇలా మా ఇతను లాస్ ఎంత ఇస్తున్నాడు, ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు. 3 monthsకి వచ్చేసరికి లాస్ జస్ట్ $8 ఇస్తే ప్రాఫిట్ వచ్చేసరికి 17,750. 1 month వచ్చేసరికి $6 లాస్ చూపెడితే $3,567 ప్రాఫిట్ చూపెట్టాడు. ఇలా చాలామంది ఇది ఇక్కడ ఉంటాయన్నమాట. ఓపెన్ చేసి పెర్ఫార్మెన్స్ చార్ట్ యూజ్ చేసుకొని మీరు కాపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు ఎటువంటి మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా ఆక్టాఫెక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కాపీ ట్రేడింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఆక్టాఫెక్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కాపీ ట్రేడింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. సో మీరు కాపీ చేసే ముందు చాలామంది ఉంటారు కదా డిస్ప్లేలో, ఇలా కాపీ ట్రేడింగ్ బటన్ కొట్టగానే చాలామందిలో వస్తారు. అందులో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరనేది చూసుకొని మీ అంతకు మీరే కాపీ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ మరొక బెస్ట్ స్ట్రాటజీతో కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ఈ స్ట్రాటజీస్ మీద కాకుండా మేము ప్రతి డైలీ మార్కెట్ స్టాటస్ అప్డేట్స్ కూడా వీడియో చేస్తుంటాం. సో మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే. థ్యాంక్ యూ.